హాయ్ అండి. ఈరోజు మనము వీడియోలో కొత్తిమీర పచ్చడి తయారు చేయు విధానాన్ని నేర్చుకుందాం. ఫస్ట్ మనము కొత్తిమీర కట్ట ఒకటి తీసుకొని దాన్ని చాలా శుభ్రంగా చూసి పాయలు పాయలుగా విడదీసి దాంట్లో ఏమన్నా మట్టి, ఇంకా ఇది గడ్డి ఇలాంటివి ఏమైనా ఉంటే శుభ్రపరిచి దాన్ని గిన్నెలో పెట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన దాన్ని విధంగా మీరు కొంచెం కొంచెం తీసుకొని అలా గిన్నెలో పెట్టుకోండి. గిన్నెలో పెట్టుకొని తర్వాత మీరు దాన్ని ఈ విధంగా చివర తొడియాలు ఉంటాయి కదండి. ఆ తొడియాలు కొంతమంది ఇష్టపడరు కాబట్టి దాన్ని మీరు ఇష్టమైన వాళ్ళు దాన్ని ఉంచుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా తొడియాలు కూడా కట్ చేసేసి నీట్గా పెట్టుకొని దాన్ని పంపు కింద పెట్టి దాంట్లో ఇసుకుంటుంది కాబట్టి దాన్ని 2-3 సార్లు ఇలా పంపు నీళ్ళతో కడగాలి. శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగి జాడిచ్చినట్లు చేస్తే దాంట్లో ఉన్న ఇసుకంతా అది నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా 2-3 సార్లు కడుక్కుంటే కొత్తిమీర మనకి శుభ్రంగా ఉంటుంది. ఇంకా మనం పచ్చడి చేసుకున్నప్పుడు దాని నుండి ఎలాంటి రాళ్ళు, ఇసుక లాంటివి మనకి రావు. ఈ విధంగా పంపు కింద మనం శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారం రెండోసారి కూడా అండి పంపు కింద ఇలా పెట్టి ఇలా పాయలు పాయలుగా తీసి బాగా దాన్ని నీళ్ళల్లో జాడించినట్లయితే దానికి ఉన్న ఇసుక, మట్టి ఆ నీళ్ళల్లోకి వస్తుంది. మనకి కొత్తిమీర శుభ్రంగా తయారవుతుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీనివల్ల మనకి చాలా మంచిది. ఈ విధంగా కడుక్కోవటం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. మన పంటి కింద ఎలాంటి ఇసుక, రాళ్ళు తగలకుండా ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధానం ప్రకారం ఈ విధంగా కడిగేసుకొని శుభ్రంగా చాకు తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ ఒకేసారి కట్ చేసుకోలేనప్పుడు ఇట్లా కొంచెం కొంచెంగా దాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. దాన్ని పెద్ద సైజు, చిన్న సైజు కాకుండా ఒక మీడియం సైజులో దాన్ని ఈ విధంగా కట్ చేయాలి. ఎందుకంటే దీన్ని మిక్సీ వేసినప్పుడు మొత్తం మంచిగా నలిగిపోతుంది కాబట్టి చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పెద్దగానే కాడలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీంట్లో చూపించిన విధానాన్ని బట్టి మనం కొత్తిమీర తీసుకునేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉండేలాగా మనం చూసుకోవాలండి. వడబడిపోయినట్టు మరి అలా బాగా తీసుకోకూడదు. దాన్ని చూసినప్పుడు మన కంటికి బాగా పచ్చదనంగా ఫ్రెష్గా ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నది కొన్ని పచ్చిమిరకాయలు తీసుకోండి, కొన్ని చిన్నులపాయలు తీసుకోండి, కొన్ని చింతపండు, ఒక టమాటా తీసుకోండి. తీసుకొని వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి తొడియాలు తీసి పక్కన పెట్టి నీళ్ళల్లో కడుక్కోవాలి. దీన్ని శుభ్రంగా అన్నీ కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా తొడియాలు తీసి దాన్ని చిన్నులపాయలని మీకు కష్టమైతే ఇట్లా నైఫ్ తీసుకొని దాని తోలు ఈ విధంగా ఒలిస్తే చాలా ఈజీగా వస్తుంది. మన చేతులు గోర్లు కూడా మండకుండా, నొప్పి చేయకుండా ఉంటాయండి. ఇలా చాకుతో తీస్తే చాలా సులువుగా ఉంటుంది. ఇలా చాకుతో ఒలిసిన ఉల్లిపాయలు తోలంతా తీసుకున్నాక వీటిని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత నేను టమాటాని కడుగుతున్నానండి. ఇలా కడిగిన టమాటాని మనం చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఒక్క టమాటా 4 ముక్కలైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం నూనెలో వేగుతుంది కాబట్టి మనం చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసాను టమాటాని. మీరైతే పెద్ద ముక్కలైనా కోసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చిని కూడా మీరు పంపు కింద పెట్టి ఈ విధంగా శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కుంటే దాని మీద ఉన్న మట్టి, దాని మీద ఉన్న చెత్త అంతా పోయి శుభ్రంగా ఉంటుంది. ఇలా కడుక్కోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యం. చింతపండు కూడా ఈ విధంగా కడుక్కోండి. దాంట్లో ఉన్న మురికి కూడా ఈ విధంగా శుభ్రంగా పోయిద్ది. ఈ విధంగా కడుక్కోవడం వల్ల మనకి చాలా మంచిది. కడిగిన పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత చింతపండు తీసి ఈ విధంగా ఉంచుకోవాలి పక్కన. స్టవ్ ఆన్ చేసి కళాయి ఒకటి పెట్టి
అది కొంచెం హీట్ ఎక్కినాక మనం కొంచెం ఆయిల్ దాంట్లో పోసి ఒక 2 స్పూన్స్ దాంట్లో పచ్చిమిర్చిను పల్లీలు కలిపి వేయించాలి. ఈ విధంగా పల్లీలను పచ్చిమిర్చి రెండింటిని కలిపి ఆయిల్లో చిన్నగా వేయించుకోవాలి. ఇది హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి ఇది మీడియంలో పెట్టి కొంతసేపు ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం కలర్ మారినాక బాగా సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టండి. అదే కళాయిలో నూనెలో మనం తీసుకున్న ఈ కొత్తిమీరని వేసి కొంచెం సేపు గంటితో తిప్పుతూ వేయించుకోవాలండి. అదే ఆయిల్లో మనం ఈ విధంగా కొత్తిమీరని వేసుకోవాలి. మనం కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కళాయిలో ఈ విధంగా వేసుకొని దాన్ని గంటితో ఈ విధంగా తిప్పుకోవాలి. దీన్ని హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి దీన్ని మనం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీనిని కొంచెం సేపు మగ్గనిచ్చి మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ దీన్ని అడుగు మాడకుండా మళ్ళీ గంటి తీసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా దాంట్లోనే వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వేయించినాక మూత పెట్టండి. అది ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి మళ్ళీ దాన్ని ఈ విధంగా గంటి తీసుకొని వేయించండి, తిప్పండి. దాంట్లో కొంచెం నీళ్ళు పోయండి. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ గంటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఆగి మళ్ళీ తీసి కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే చిన్న మంట మీదే పెట్టుకొని ఈ విధంగా దాన్ని మీరు వేయించాలి. ఇంకా ఇది మగ్గలేదు కాబట్టి దీన్ని మళ్ళీ తిప్పి ఇంకా కొంచెం సేపు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించి మళ్ళీ దాన్ని కొంచెం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా మాడకుండా మళ్ళీ తీసి మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫస్ట్ వేయించుకున్న పల్లీలను పచ్చిమిర్చి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చిన్నుల్లిపాయలు కూడా దాంట్లోనే వేసేయాలి. ఇట్లా చింతపండు కూడా వేసేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టి ఎంతవరకు మిక్సీ నలిగిందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం రెండోసారి కూడా మిక్సీ వేయాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా కలుపుకొని చూసుకోవాలి. ఈ విధంగా నలిగింది అని మనం అనుకున్నప్పుడు తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటాలు కొత్తిమీర దాంట్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ మనము దాని మీద మూత పెట్టి మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసినాక నలిగిందో లేదో ఒకసారి గంటితో చూసుకోవాలి. ఈ విధంగా చూసినట్లయితే మనకి ఈ వీడియోలో ఇది పచ్చడి నలిగినట్లు కనపడుతుంది కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక మనం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దాన్ని కళాయి తిప్పాలి. తర్వాత ఇలా కళాయి తిప్పినాక ఈ విధంగా మళ్ళీ కరివేపాకు వేసి కొంచెం మళ్ళీ తిప్పండి. కొంచెం తిప్పిన కలర్ మారినాక కొంచెం
ఎండుమిర్చి తీసి దాన్ని విరిచి మళ్ళీ కళాయిలో వేసి ఈ విధంగా తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఈ విధంగా మనం తాళింపు వేసుకోవాలండి, అది మాడిపోకుండా. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ మారినాక మనం చేసుకున్న ఈ పచ్చడిని తీసి దాంట్లో ఈ విధంగా వేసుకొని మళ్ళీ దీన్ని గంటికి తీసుకొని ఆయిల్ అంతా కలిసే వరకు మనం తిప్పుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు సాల్ట్ వేసి దీన్ని ఈ విధంగా మనం కలిసేంతవరకు తిప్పుకోవాలి. ఇంకా ఇంతేనండి, మీరు సింపుల్గా కొత్తిమీర పచ్చడి ఈ విధంగా తయారు చేసుకోవాలి.